హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. తెలంగాణ 10వ తరగతి ఫలితాలు వచ్చేస్తున్నాయి. అయితే ఈ 10వ తరగతి ఫలితాలను విడుదల చేస్తున్నా కూడా ఒక బ్యాడ్ న్యూస్ అయితే ఉంది. సో దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ నేను చూద్దాం. ఎవరైతే 10వ తరగతి విద్యార్థులు ఉంటారో ఖచ్చితంగా అందరూ పాస్ అవ్వాలి అని కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చూద్దాం ఎంతమంది సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్నారు అనేది. సో మనకు వివరాలు చూసినట్లయితే మనకు ఆల్రెడీ న్యూస్ పేపర్లో దీన్ని డిక్లేర్ చేస్తూ ఒక వార్త అయితే రావడం జరిగింది. 30 తేదీన 10వ తరగతి ఫలితాలు. తెలంగాణలో 10వ తరగతి ఫలితాలను ఈ నెల 30 తేదీ నుంచి ఉదయం 11 గంటలకు విడుదల చేసినట్లుగా పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మనకు కార్యాలయంలో ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశ్వరం విడుదల చేస్తున్నారు. రాష్ట్రంలో చూస్తే కనుక దాదాపుగా 10వ తరగతి పరీక్ష ఫలితాలను పరీక్షలను మార్చి 18 నుంచి మనకు ఏప్రిల్ 2వ తేదీ వరకు అయితే జరిగినాయి. మొత్తంగా 5 లక్షలకు పైగా మంది విద్యార్థులు ఈ యొక్క ఎగ్జామ్స్ అయితే రాయడం జరిగింది. దీన్ని మరోసారి కన్ఫర్మ్ చేస్తూ అనేక వార్తాపత్రికల్లో కూడా రావడం జరిగింది మనకు అప్డేట్. సో చూస్తున్నాం కదా, తెలంగాణ 10వ తరగతి ఫలితాలు ఖరారైంది కాబట్టి సో 30న అంటే మంగళవారం ఫలితాలు అయితే వచ్చేస్తున్నాయి. ఉదయం 11 గంటలకు హైదరాబాద్లోని విద్యాశాఖ కమిషనర్ కార్యాలయంలో ముఖ్యదర్శి అయినటువంటి బుర్ర వెంకటేశ్వరం గారు విడుదల చేస్తున్నారు రిజల్ట్స్ను. సో వస్తే కనుక అందరికంటే ముందుగానే మన ఛానల్లో మీకు తెలియచేయడం జరుగుతుంది. అలాగే మీకు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి దీని మార్క్స్ మీకు సంబంధించి కూడా మన ఛానల్ మీకు పెట్టడం జరుగుతుంది. సో కాబట్టి అందరూ కూడా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తుండండి. అలాగే మీ మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి, వారికి కూడా తెలిసింది కాబట్టి. సో ఈసారి పాస్ పర్సెంటేజ్ అయితే కాస్త తగ్గింది అన్నట్టుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న వారందరూ కూడా చిన్న విజ్ఞప్తి. సో ఎవరు కూడా పనిహిమాల నిర్ణయాలు తీసుకొని ఏదైతే చేసుకోకండి. సో రిజల్ట్లు అనేవి మన జీవితంలో ఎన్నో వస్తూ ఉంటాయి. సో అన్నిట్లు మనం నెగ్గుకుంటూ వెళ్ళాలి అనేది కంపల్సరీ ఏమి కాదు. సో మన అదృష్టం కొద్దీ పూర్ స్టూడెంట్లు కొంతమంది పాస్ అవుతారు, కొంతమంది ఫెయిల్ అవుతారు. బట్ దీనికంటే ముందున్నది మంచి జీవితం అని మీరు గుర్తుపెట్టుకోండి. సో చాలామంది తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు. దయచేసి వారందరూ కూడా గుర్తుపెట్టుకోండి. 10th పాస్ అయినా ఫెయిల్ అయినా ఉద్యోగాలు వచ్చేసరికి గ్యారంటీ ఏమీ లేదు. అలాగైతే ప్రతి ఒక్కరు పాస్ అవ్వాలని కూడా ర్యాలీ లేదు. సో కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. ఫెయిల్ అయినా కూడా ఒక ఛాలెంజింగ్గా తీసుకొని ఈసారి ఖచ్చితంగా పాస్ అవుతాను అనుకొని కోరుకోండి. మంచి మార్కులతో పాస్ అవుతారు. అంతేగాని చాలామంది కూడా కొన్ని పనికిమాలిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అలాగే మనం చూసాము ఇంటర్ విద్యార్థులు కూడా కొంతమంది తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు. సో దయచేసి ప్రతి ఒక్కరు గమనించండి. పాస్ ఆర్ ఫెయిల్ అనేది జీవితంలో ఒక భాగమే, కానీ ఇదే జీవితం అయితే కాదు. పాస్ అయిన వారందరూ కూడా ఖచ్చితంగా మీకు జాబ్లు వచ్చేస్తున్నాయా? సో ఎవ్వరు కూడా జాబ్లు వస్తాయని లేవు. అలాగని ఫెయిల్ అయిన వారు కూడా ఎక్కడ జీవితంలో సాధించలేదని లేదు కదా. సో ప్రతి ఒక్కరు ఏదో ఒక దాంట్లో రంగాల్లో రాణిస్తూ ఉంటారు. కొంతమందికి కొన్ని ప్రైవేటు కంపెనీలో వెళ్తూ ఉంటారు. అలాగే మరి కొంత సొంతంగా బిజినెస్ చేసుకుంటారు. అంతేగాని మీ వయసుకి తగ్గట్టుగా మీకు తెలియకుండా కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు. దయచేసి అలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. చాలామంది మేము కూడా డిగ్రీ చేసినాము, బీకామ్ చేసి కంప్లీట్ చేసాము. సో అలాగని మీ జాబ్ కొట్టలేదని తప్పు నిర్ణయాలు మేమే తీసుకోవట్లేదు. దయచేసి అందరూ కూడా ధైర్యంగా ఉండండి, మంచి నిర్ణయాలు తీసుకోండి. పాస్ అనేది ఒక మార్గం, ఫెయిల్ అయితే అదే మనకు ఛాలెంజింగ్ అనమాట. ఫెయిల్ అయిన వారు ఎవరైతే ఉంటారో వారు గుర్తుపెట్టుకోండి, మీకు ముందుంది మరో లక్ష్యం మాత్రమే, కానీ అదే చివరి లక్ష్యం అయితే కాదు. ఇది ఫ్రెండ్స్, జస్ట్ చిన్న మెసేజ్ ఇవ్వాలనిపించింది. దయచేసి తప్పుగా అనుకోవద్దు. సో వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి.